ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మాన్స మేడం గారికి, ఇక్కడున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనం ధ్యాన వెంకటేశ్వరాలయంలోని ఆనంద్ అల్వార్ యొక్క దివ్య గాథ గురించి తెలుసుకుందాం. చాలా మంచి స్టోరీ. అందరూ చక్కగా వినండి మాస్టర్స్. అనంత్ అల్వార్ 9 సంవత్సరాల పూర్వం స్టోరీ అన్నమాట ఇది. అసలు అనంత్ అల్వార్ వెంకటేశ్వర స్వామిని గుణపంతో కొట్టాడు. దానికి కారణం ఏంటి? తర్వాత పచ్చకర్పూరం శ్రీవారి యొక్క కుబ్జానికి ఎందుకు అద్దుతారు? తర్వాత అనంత్ అల్వార్ గారికి శ్రీవారు మామ ఎలా అయ్యారు? అంతేకాకుండా అనంత్ అల్వార్ గురువు ఎవరు? ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ఎలా ప్రతిపాదించారు? వారు తమ జీవితంలో తిరుమలకు చేసిన గొప్ప త్యాగం ఏంటి? తిరుమలలో జంతు బలిని ఎలా ఆపారు? ఇవన్నింటి గురించి ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్ మనం. ముందుగా అనంత్ అల్వార్ గురించి చెప్పాలంటే ఆయన గురువైన రామానుజాచారి గురించి చెప్పాలి. రామానుజాచారి ఎవరు అంటే ప్రస్తుతం ఉన్న తిరుపతి చాలా సిరి సంపదలతో ఉంది. మనం అందరం తిరుపతికి వెళ్ళాం, తిరుపతి కొండను చూసాం. అక్కడ ఆనందంతో హృదయంలో వెంకటేశ్వర స్వామిని నిలుపుకుంటున్నాం. కానీ పూర్వం తిరుపతి అలా ఉండేది కాదనమాట. అనంత్ అల్వార్ ఉన్న సమయంలో తి తిరు తిరుపతి అంత డెవలప్‌మెంట్ లేదనమాట. ఆ కొండపైన ఓన్లీ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం గూడా భయంకరమైన పరిస్థితులన్నీ కూడా దానిలో కలిసాయన్నమాట. ఆ రోజులలో వైష్ణవులు, శైవ మతస్థులు వీరిద్దరూ కూడా కొట్లాడుకునేవాళ్ళు. మా దేవుడు గొప్ప అంటే, మా దేవుడు గొప్ప అని విపరీతంగా, భయంకరంగా తగువులు జరుగుతూ ఉండేవన్నమాట. ఆ తగువులను ఆపడానికి శ్రీవారు సాక్షాత్తు మోహిని అవతారం ఎత్తి శివుడు వీళ్ళిద్దరూ శ్రీవారు, శివుడు ఇద్దరూ కలిసి అయ్యప్పకి జన్మనిచ్చారు. ఆ స్టోరీ అంతా మనకు తెలిసిందే. అంటే ఇ ఇదంతా ఎందుకు చేశారు అంటే, మేమిద్దరం ఒకటే అని చెప్పడానికే మోహిని అవతారం శ్రీవారెత్తారు, శివుడు ఇద్దరూ కలిసి అయ్యప్పకు జన్మనిచ్చారనమాట. ఆ రోజులలో తిరుమలలో శ్రీవారి విగ్రహాన్ని ఈ విష్ణుమూర్తి కాదని, అది అమ్మవారి విగ్రహం అని అంటూ ఉండేవారనమాట. అలా కొంతమంది మార్చేశారు. శ్రీవారి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహంగా మార్చేశారనమాట. కానీ అలాగే చరిత్రలో కూడా చాలా మంది రాసేశారు. అలాగే చరిత్రలో గూడా చాలా మంది రాసేశారనమాట. అంటే అక్కడ యాక్చువల్‌గా ఆ విగ్రహ సౌందర్యం ఎలా ఉంది అంటే, అమ్మవారు ఎలా ఉంటుందో ఆ రూపంలో కనిపించేది. ఆ విగ్రహం యొక్క సౌందర్యం అలా ఉండేదనమాట. కానీ ఇప్పుడు శ్రీవారంటే పురుషుడు. పురుషుడంటే మరి మీసాలు ఉండాలి. అవన్నీ ఉండాలి కదా! అవన్నీ ఏం లేదు. ఆ రూపాన్ని చూస్తే అమ్మవారి విగ్రహం ఎలా ఉందో అలా కనిపించేది కాబట్టి వాళ్ళు అలా అనుకోని అది శ్రీవారి విగ్రహం కాదు, అమ్మవారి విగ్రహం అని చెప్పి దాన్ని అమలులోకి తెచ్చి శైవ మతస్థులు అమ్మవారికి ఎలాగైతే ఆచారాలు చేసేవాళ్ళో ఆ విధంగానే అన్ని ఆచారాలు స్టార్ట్ చేశారనమాట. అట్లా జనరల్‌గా అమ్మవారి ఆలయాలలో ఎలాంటి ఆచారాలు జరుగుతూ ఉండేవో అట్లే కూడా ఇక్కడ గూడా జంతు బలులు అవన్నీ గూడా జరిపించేవారు. అంటే ఇప్పుడు అమ్మవారికి బలివ్వాలని చెప్పి జంతువులను తెచ్చి బలి ఇస్తూ ఉంటారు కదా! అట్లా ఆ శ్రీవారి విగ్రహం ముందు కూడా అమ్మవారని చెప్పేసి, అది అమ్మవారి విగ్రహం అని చెప్పేసి జంతువులను, దున్నపోతులను తెచ్చి నరికి అక్కడ బలి ఇచ్చి భయంకరంగా అట్లాంటి చేష్టలు చేశారనమాట. ఆహ్, అది ఎవరికీ తెలియదు. అప్పట అప్పటి తిరుమల ఆ విధంగా జంతు బలులతో ఉండేదనమాట. ఇప్పటికి కూడా ఈ జంతు బలులు అంటే శ్రీశైలంలో ఒకటి రుద్రగూండం అని ఉంటదనమాట. అక్కడ కూడా అంతే. జంతువులను బలి ఇచ్చి, ఆ బలి ఇచ్చిన రక్తమంతా గూడా గుండంలోనికి ప్రవహిస్తూ ఉంటదనమాట. అట్లా విపరీతమైన చేష్టలు. ఏ ఎళ్ళినా అమ్మవారి బలి అని చెప్పి జంతు బలులను చేస్తూ ఉండేవాళ్ళనమాట. అలా ఉన్న సమయంలో అట్లాంటి సమయంలో ఆహ్, రామానుజాచార్యులు గారు ఆ పద్ధతిని తీసేయడానికి
ఆయన చాలా కష్టపడ్డాడనమాట. అట్లాంటి దాన్ని ఆయన మార్చేశారు. అట్లాంటి దాన్ని ఆయన మార్చేశారనమాట చారులు గారు. ఏమని జెప్పారు, ఇది ఈ చార్యులు గారు వచ్చినప్పుడు ఆయన జంతు బలులన్నీ ఆపేసేసాడనమాట. అది సరియైన పద్ధతి కాదు. అది అమ్మవారి విగ్రహమే కాదని చెప్పి బంద్ జేశాడు. తర్వాత ఆయన తదనంతరం ఆదిశంకరాచార్యులు గూడా జంతు బలిని ఇయ్యొద్దని ప్రతి దేవాలయంకి వెళ్లి ప్రచారం చేసి జంతు బలిని పూర్తిగా ఆపేశారనమాట. అట్లా రామానుజాచార్యులు పరంపరలా కొనసాగుతూ ఉండేదనమాట. ఆహ్, రామానుజాచారి వచ్చిన తర్వాత అది అమ్మవారి విగ్రహం కాదు. అది వైష్ణవ శ్రీవారి విగ్రహం అది. మీరు దాన్ని అమ్మవారి విగ్రహం అని చెప్పి అలా బలులు చేస్తున్నారు. దానికి సాక్ష్యాలు నేను నిరూపిస్తానని చెప్పేసి రామానుజాచార్యులు గారు ఏం జేశారంటే శ్రీవారి యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిరూపించారనమాట. అంటే శంకు, చక్రాలను చేయించి వాటిని ఈ శ్రీవారికి ఆ విగ్రహానికి అమర్చారు. అమర్చేసి డోర్లు మూసేశారు. మూసేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసారనమాట. అంటే డోర్లు ఓపెన్ చేసి చూసేసరికి ఆ విగ్రహాలన్నీ కూడా శ్రీవారికి అమరికలయిపోయాయన్నమాట. అంటే ఆయన ఒక సైడు శంకు, ఒక సైడు చక్రము, మధ్యలో లక్ష్మీదేవి, పద్మావతి వీళ్ళంతా కూడా ఆయన శరీరంలో ఫిక్స్ అయిపోయారన్నమాట. అప్పుడు అందరూ ఆ నిరూపణను చూసి శ్రీవారే సాక్షాత్తు శ్రీవారే అని చెప్పి అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిగా పూజలు చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అట్లా తిరుపతిలో ఈ విధంగా వెంకటేశ్వర స్వామిగా గుర్తించి పూజలు స్టార్ట్ చేయడం అనేది రామానుజాచారి యొక్క ఆధీనంలోనే జరిగిందనమాట. మనం ఇప్పుడు వెళ్తున్నాము తిరుమల వెంకటేశ్వర స్వామిగా వెళ్లి అక్కడ దర్శించుకొని హృదయంలో నింపుకుంటున్నాం. అంటే దానికి కారణం ఎవరు అంటే రామానుజాచార్యుల గారే. లేకుంటే అది కాలగర్భంలో కలిసిపోయేదన్నమాట. అంటే అప్పటి కాలంలాగా ఆహ్, అది అమ్మవారి విగ్రహం అని చెప్పి నరబలులు జంతు బలులు అట్లాంటివి చేసే దానిని ఆయన రూపుమాపి అది నిరూపణతో శ్రీవారి విగ్రహంగా తీర్చిదిద్ది తిరుపతిని ఒక రూపంలా తయారు చేశాడన్నమాట. మరి మనం ఇప్పుడు వెళ్లి అక్కడ ఆ స్వామిని మదిలో నింపుకొని కొలుస్తున్నామంటే దానికి కారణం ఎవరంటే రామానుజాచార్యులు గారన్నమాట. మనందరము ఆయనకొక్కసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకోవాలి. మరి శ్రీవారిని మనం దర్శించుకుంటున్నామంటే దానికి కారణం ఎవరు? ఆయన కాబట్టి ఆయనకు ఖచ్చితంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకోవాలి. అంతేకాదు ఆయన చిన్నప్పుడు ఒక సంఘటన జరిగిందనమాట. ఆయన గురువుగారు అంటే రామానుజాచార్యులు గారు చిన్నగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆయనకొక గురువుగారు వారనమాట. రామానుజాచారి గారికి ఒక గురువు ఉండేవాడనమాట. ఆయన ఒక మంత్రోపదేశం చేశాడు. నాయనా నువ్వు ఈ మంత్రాన్ని చదువుకో. ఈ మంత్రం చదువుకొని నువ్వు సాధన చేయడం వల్ల నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పాడన్నమాట. అప్పుడు ఆయన ఎలా ఆలోచించాడు గురువుగారు చెప్పిన మాటలు అంటే, ఓహో! ఈ మంత్రాన్ని చదివితే స్వర్గం ప్రాప్తిస్తదా? అయితే ఈ మంత్రాన్ని అందరికి చెప్పామంటే అందరికీ స్వర్గం ప్రాప్తిస్తుంది కదా! అని ఆయన మనసులో ఆలోచన వచ్చింది. కానీ గురువుగారు ఏం చెప్పారు? ఈ మంత్రాన్ని నువ్వు ఒక్కనివే మంత్రోపదేశం చేస్తున్నాను. నువ్వు ఒక్కనివే పఠించాలి. ఇంకెవ్వరికీ ఈ మంత్రం చెప్పొద్దు. ఈ మంత్రం ఎవరికైనా చెప్పావు అంటే నువ్వు చస్తావు అని చెప్తాడన్నమాట గురువుగారు. ఆయన కూడా ఆయన ఆ మాటలనన్నింటిని ఏం లెక్క చేయకుండా ఆ మంత్రము ప్రజలందరికీ చెప్పారన్నమాట. అంటే ప్రజలందరికీ చెప్తే గురువుగారు వచ్చి రామానుజాచారి నువ్వెందుకిలా చేసావు? ఈ మంత్రం ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పాను గదా! ఇది చెప్పడం వల్ల నువ్వు చనిపోతావని చెప్పాను కదా! అనంటే ఆయన ఏమంటాడు తెలుసా అండి? ప్రజలందరూ స్వర్గానికి వెళ్ళడం కంటే గొప్పనా నా చావు? వాళ్ళందరూ స్వర్గానికెళ్తారంటే నేను నా ప్రాణాలను వదిలేస్తాను అని చెప్తాడు. చూడండి చిన్న వయసులో నుంచే రామానుజాచార్యుల యొక్క బుద్ధి అంత ఉన్నతంగా ఉండేదనమాట. అంత ఉన్నతంగా ఆలోచనలతోటి ఉండేవాడనమాట. అంటే అందరూ స్వర్గంలోకెళ్తారు. నేనొక్కడిని చనిపోవడం వల్ల అందరికీ విముక్తొస్తుంది కదా! అన్న ఆలోచన చూడండి. అంత గొప్పగా ఆలోచించే ఉన్నతమైన వ్యక్తి
రామానుజాచార్యులు గారనమాట. అలా ఆయన ఆహ్, మరణానికి గూడా సిద్ధమయ్యాడనమాట. ఆయన ఊరు కోసం, సమాజం కోసం ఎంతో తపన ఉండేదనమాట. ఆయన ఎన్నో సేవలు చేశాడు. సమాజం కోసం ఎన్నో సేవలు చేశాడు. ఆయన ఇలాగా చాలా గొప్ప సిద్ధాంతాలను ఆయన ప్రకటించాడనమాట. రామానుజాచారి గురించి చెప్పాలంటే ఒక రోజైనా సరిపోదు. కానీ మనం షార్ట్‌కట్‌లో దీని గురించి తెలుసుకుందాం. అలా ఆయన ఆ విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి అని నిరూపించి, శైవ మతస్థులను జయించి, వాదనలను నిరూపించి, మొత్తం మీద అదంతా ఒక ఆర్గనైజేషన్‌గా చేశాడు. అంటే ఒక వ్యవస్థగా తయారు చేశాడనమాట. అలా ఆ వ్యవస్థ అంతా ఉన్న తర్వాత ఆ వ్యవస్థకు మరి రోజు శ్రీవారికి పూజలు చేయాలి. ఆ గుడినంతా చూసుకోవాలి. ఆ బాధ్యతనంతా ఎవరికైనా అప్పగించాలి ఆ వ్యవస్థలో అని చెప్పేసి ఆయన యొక్క శిష్యులుంటారు గదా! వాళ్ళని అడిగాడనమాట. విగ్రహం రోజు శ్రీవారి ఆలయంకి వెళ్లి నిత్యం పూజలు ఎవరు చేస్తారో వాళ్ళు లేవండి అని చెప్పి అంటాడు. అప్పుడు ఎవ్వరు గూడా ఉలకరు, పలకరు ఆయన శిష్యులు. ఎందుకంటే అప్పుడు తిరుమల చాలా భయంకరమైన సర్పాలతో, విషపూరితమైన పురుగులతో, జ్వరాలతో చాలా భయంకరంగా ఉండేదనమాట. ఆహ్, ఎవ్వరూ దానికి ఒప్పుకోలేదు. అప్పుడు అనంత్ అల్వార్ గారు లేసి నిలబడి, "నేను వెళ్తాను. నేను ఈ బాధ్యతను చేపడతాను" అని చెప్పి అనంత్ అల్వార్ గారు అలా కొండపైకి ప్రవేశిస్తాడనమాట. ఇలా అనంత్ అల్వార్ జీవితంలో రామానుజాచారి గారు లేకుంటే ఆయన ఇంత గొప్ప మాస్టర్ అయ్యేవాడు కాదనమాట. సో, రామానుజాచారుల వల్లనే అనంత్ అల్వార్ ఇంత గొప్ప గ్రేట్ మాస్టర్ అయ్యాడనమాట. ఈయన మరి రోజు ఏం జేయాలంటే కొండ కిందకెళ్ళాలి, పూలు తేవాలి, మాల కట్టాలి, స్వామికి అలంకరించాలి, నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజ చేయాలి. అట్లా అనునిత్యం ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండేదనమాట. ఇంకా అనంతల్ వారికి ఒకరోజు ఏమనిపించిందంటే, ఇంక నేను రోజు కిందికెళ్ళి పూలు తెచ్చి అల్లే కన్నా, ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా ఒక తోటను నిర్మాణం చేసి, ఆ తోటలోని పూలన్నీ గూడా ఆ స్వామివారికి అలంకరిస్తే చాలా చక్కగా ఉంటదని ఆయనకొక ఐడియా వస్తదనమాట. అప్పుడు ఆ ఐడియా తోటి ఆయనేం జేస్తాడంటే, ఇంకా పైననే అంటే కొండ పైన గుడికి బ్యాక్ సైడ్ ఒక తోటను పూల మొక్కలను నాటడం స్టార్ట్ చేస్తాడనమాట. అట్లా ఆయన ఒక తోటను ఆ స్వామి వారికి గుడి బ్యాక్ సైడు అక్కడ అంతా గూడా పూలవనం చేశాడు. మరి పూలు పండించాలి, తోటను పండించి పూలు రావాలి అంటే అక్కడ బావి గూడా ఉండాలి. నీళ్ళ బావి గూడా ఉండాలి. నీళ్ళ వల్లనే గదా చెట్లు పెరిగేది. మరి నీళ్లు కావాలంటే అక్కడో బావి ఉండాలని చెప్పేసి అక్కడ ఒక బావిని గూడా తోడిస్తాడనమాట. ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సిన కథ ఏంటి అంటే శ్రీవారిని మన హృదయంలోకి ఎలా రప్పించుకోవాలి? సరే అనంతల్వార్ గారు సేవ చేశాడు. మరి అనంతల్వార్ గారే హృదయంలోకి రప్పించుకున్నాడంటే మనమెందుకు రప్పించుకోలేము? ఆ పరమాత్మను మనం ఎందుకు రప్పించుకోలేము? కదా! కాబట్టి మనం కూడా అంత చిత్తశుద్ధిగా ఉంటే ఆ పరమాత్మ మన దగ్గరికి ఖచ్చితంగా వస్తాడనమాట. అలా అనంతర్వార్ గారు అక్కడ ఉన్న ఆహ్, అక్కడనే ఉండి ఆయన ఆ తోటను వేసి ఆయనకు ఒక భార్య ఆమె భార్య గూడా నిండు గర్భిణి ఉంటది. అలాగే ఒక చిన్న బిడ్డ ఉంటాడు. అట్లా రోజు ఇంకా ఆయన ఆ పూలను తెచ్చి మాల గట్టి అట్లా అనునిత్యం పూజలు చేస్తూ ఉండేవాడనమాట. అంటే ఇంక రోజు అట్లా చేసి ఇంకా బావిని తవ్వాలి గదా! ఆ బావిని తవ్వే ప్రాసెస్‌లో రోజు ఈయన గుణపంతో గుంత తవ్వుతూ ఉంటే ఆ మట్టినంతా కూడా భార్య మోసుకొని ఒక తట్టలోకేసుకొని భార్య మోసుకొని పక్కకు పడేస్తూ ఉండేదనమాట. ఆమె నిండు గర్భిణి కదా! ఆ! అట్లా ఆ తట్టను పట్టుకొని, ఆ బరువైన ఇసుక తట్టను పట్టుకొని అక్కడ, ఇక్కడ తిరిగేసరికి శ్రీవారికి చాలా జాలి కలుగుతుంది అదంతా చూసి. అబ్బా! ఇంత సేవ చేస్తుంది. తను నిండు గర్భిణి అయ్యి కూడా, అది కూడా పట్టించుకోకుండా మట్టిని మోసి అక్కడ పడేస్తుంది. ఎంత సేవలో ఉంది ఈమె అని చెప్పి ఆయన హృదయం కరిగిపోయి ఆయన ఆహ్, వాళ్ళకొక చిన్న పిల్లగాని రూపంలో ప్రత్యక్షమైతాడనమాట. అక్కడికెళ్తాడు. చూడండి ఎవ్వరైతే ఆధ్యాత్మికంగా నిస్వార్థమైన సేవ చేస్తాడో భగవంతుడు తప్పకుండా వాళ్ళకు అవకాశం ఇస్తాడు. అంటే సేవ చేసుకునే
వాళ్ళకెప్పుడు వాళ్ళ వెంటనే నీడలాగా ఆ పరమాత్మ రక్షిస్తూనే ఉంటాడనమాట. సో, ఇంక ఆయన కరిగిపోతాడు. కరిగిపోయి సరే వాళ్ళకు సహాయం చేద్దామని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామే ఒక చిన్న పిల్లవాడి రూపంలో అక్కడికి వెళ్తాడు. అనంత్ అల్వార్ దగ్గరికి వెళ్తాడు. నేను మీకు సహాయం చేస్తానని చెప్తాడనమాట. అప్పుడు అనంత్ అల్వార్ గారేమంటాడంటే, లేదు. ఇక్కడికి ఎవ్వరు రావద్దు. ఈ పుణ్యకార్యము నేను, నా భార్యనే చేయాలి. ఇందులో ఎవ్వరు వేలు పెట్టి తల దూర్చొద్దు. నాకే సహాయం వద్దు అని కసిరేసి పంపించేస్తాడు అనంతరవాలి. ఆయనకు ముక్కు మీదనే కోపం. ఇంకా కొంచెం మనస్తత్వం కూడా ఉండేదన్నమాట. సో, ఇంకా అతనికేం చెప్పుకునేది లేక ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే అనంత్ వారి భార్య దగ్గరికి ఎళ్తాడు. ఎళ్లి "అమ్మ నువ్వు కడుపుతోటున్నావు గదా! నీకు నేను సహాయం చేస్తాను. నన్ను చెయ్యనియ్యి" అని చెప్పేసి ఆయన అనంత్ వారి భార్యను అడుగుతాడన్నమాట. సరే అని చెప్పేసి ఆమె ఒప్పుకుంటుంది. ఇక్కడ అనంత్ అల్వార్ గారు గుంతను తవ్వడం, ఆ మట్టిని తట్టలోకి తీసుకెళ్ళి ఆ అబ్బాయికియ్యడం, ఆ అబ్బాయి అక్కడ బోయి పోసేసి రావడం. అట్లా తొందరగా అవుతుందన్నమాట. ఆ తొందరగా ఎందుకవుతుంది? ఇంతసేపు నిదానంగా వచ్చే ఆవిడ గబగబా వచ్చేస్తుంది ఏంటి అని చెప్పి అనంత్ అల్వార్ అడగగానే అక్కడికో బాబొచ్చాడు నా దగ్గరికి. ఆ బాబు సహాయం చేస్తున్నాడు. అందుకే ఫాస్ట్‌గా పనయిపోతుంది అని చెప్తుంది. నేనొద్దని చెప్పైనా కూడా మళ్ళీ నీ దగ్గరకొచ్చాడు ఆ పిల్లగాడు అని చెప్పేసి, ఆ పిల్లవాడి దగ్గరకొచ్చి ఒక కర్ర తీసుకొని ఆ పిల్లవాడి దగ్గరకొచ్చి "ఎందుకొచ్చావిక్కడికి? నేను జెప్పాను గదా!" అనేసరికి ఆ పిల్లోడు పరిగెత్తుతాడు. ఆ పిల్లోడెంటనే అనంత్ అల్వార్ గూడా కర్ర తీసుకొని పరిగెత్తుతూ ఉంటాడనమాట. పరిగెత్తినప్పుడు ఆ పిల్లాడు ముందుకెళ్ళిపోతాడు. ఈయనకు చాతగాక ఏం చేస్తాడు దూరం నుంచే ఆహ్, ఆహ్, ఆ గుణపం తీసుకొని బాబు మీదకి విసిరేస్తాడనమాట. ముందు వెనక ఏది చూసుకోకుండా విసిరేస్తాడు. విసిరేసేసరికి ఆ గుణపం అనేది ఆయన యొక్క గదవకు తగులుతుందనమాట. ఆ బాబు యొక్క గదవకు తగులుతుంది. ఆ పిల్లాడు రక్తం విపరీతంగా గారిపోతుంటది. ఆ రక్తాన్ని తుడుచుకుంటూ ఆ పిల్లగాడు వెళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ డే ఇంకా అలా అనంతాల వారు ఆ బాబును తిట్టుకుంటూ హ్మ్. ఎదవ అని తిట్టుకుంటూ వెళ్ళిపోతాడనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగు ఆయన గుడికెళ్ళి యథావిధిగా పూజా కార్యక్రమాలన్నీ చేయాలి గదా! అలా ఆ గుడికి వెళ్తాడనమాట. వెళ్ళేసరికి డోర్ ఓపెన్ చేయగానే శ్రీవారి గదవ నుంచి రక్తం స్రవిస్తుందనమాట. కిందకి పడిపోతూ ఉంటది. అది చూసి ఆయన తట్టుకోలేకపోతాడు అనంత్ అల్వార్ గారు. ఏంటిది స్వామికి గదవలో నుంచి రక్తమొస్తుంది అని కాసేపు ఆలోచిస్తాడు. ఏంటి ఇలా జరిగిందని. ఓహో! నేను నిన్న గుంపం వేసింది ఆ పిల్లగాడికి వేస్తే అక్కడ తగిలింది. అంటే పిల్లవాడి రూపంలోనే స్వయంగా ఆ శ్రీవారు వచ్చారని చెప్పేసి అప్పుడు ఆయన తప్పును ఒప్పుకొని నన్ను క్షమించండని చెప్పేసి మరి ఆ రక్తాన్ని ఆపాలి గదా! రక్తం కారుతూనే స్రవిస్తూనే ఉంది గదా! అప్పుడు ఆ రక్తాన్ని నేను మూర్ఖత్వంతో ఎంతలా బాధ పెట్టాను అని చెప్పేసి ఆయన గదవ దగ్గరికి వెళ్ళి ఆ రక్తం స్రవం జరుగుతుంది గదా! ఆ రక్ ఆ రక్తం ఆగిపోవడానికి పచ్చ కర్పూరం పెడతాడనమాట. అలా ఆ సంఘటన ముగిసిపోతుంది. అంటే శ్రీవారి గదవకు పచ్చ కర్పూరం ఎందుకు పెడతారు అంటే, ఆ రక్తం ఆపేయడానికి ఆహ్, పచ్చ కర్పూరాన్ని అనంత్ అల్వారు పెట్టాడనమాట. అట్లా దానికి ఆ స్టోరీ ఉందనమాట. అలా అక్కడ హ్మ్. పెద్ద బావిని తవ్వాడు. అది కోనేరుగా మారిపోయింది. ఒక పెద్ద పూల తోటగా తయారైపోయింది. రోజు విపరీతమైన పూలు అంటే చాలా పూలు వచ్చేవన్నమాట అక్కడ ఆ చెట్లకు. అలా కాలం నడుస్తూ ఉన్న కొద్దీ ఒకరోజు శ్రీవారు, పద్మావతి ఇద్దరు అంటే శ్రీవారు, పద్మావతి దేవి ఇద్దరూ కూడా మారు వేషంలో రాజు, రాణిగా ఆహ్, హ్మ్. ఆ తోటలోకి ఆ పూల తోట లోకి రోజు ఎంజాయ్ చేయడానికి వస్తుండేవారు. అంటే నైట్ గుడి బంద్ చేసిన నడువే ఆ పద్మావతి దేవి, శ్రీవారు ఇద్దరు సాక్షాత్తుగా వాళ్ళు మారు వేషంలో రాజు, రాణిగా ఆ గుడిలోకి వచ్చేవాళ్ళనమాట డైలీ. అప్పుడు ఆ పూతోటలో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళనమాట. అట్లా రోజు అట్లా చేయడం వల్ల అట్లా రోజు చేయడం వల్ల ఇంకా తోటలోకెళ్ళాక ఎవరు ఊరుకుంటారు చెప్పండి? రోజు పూలు తెంపి తలలో పెట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉండేవి కదా! అట్లా రోజు పూలు తెంపడము, అమ్మవారి తలలో పెట్టడము,
తెల్లారి చూసేసరికి మొగ్గలన్నీ కింద పడిపోయి ఉండేది. తలంతా జుట్టు సారీ ఆ పూలన్నీ మొగ్గలన్నీ కిందికి రాలిపోయి ఉండేవి. చెట్లన్నీ చెరిగిపోయి ఉండేవన్నమాట. సో ఒక్క నిమిషం మాస్టర్స్. సో, ఇంకా రామానుజాచారి రోజు పొద్దున్నే లేసి చూసేసరికి, ఏంటి తోటంతా ఇలా అయిపోయింది, మొగ్గలన్నీ రాలిపోయాయి, చెట్లన్నీ చెదిరిపోయాయి ఉన్నాయని అనుకునేవాడనమాట. అట్లా ఆయన 2, 3 రోజులు గమనించాడు. అబ్జర్వేషన్ చేశాడు. ఆయనకు ఏమీ అందచిక్కలేదు. రోజు అలాగే జరుగుతూ ఉండేదనమాట. అయితే ఒకరోజు ఆయన ఏం చేశాడంటే, అక్కడే ఒక చిన్న పొదరిల్లుండేది. అందులో ఉండి చూసేవాడు. ఎవరో వచ్చి దీన్ని ఇలా చేస్తున్నారని చెప్పేసి ఆయన దాక్కొని చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉండి పూలవనాన్ని ఈ పూలన్నీ తెంపడం చూసి ఆయన బయటికి వచ్చి వెంటపడి అమ్మవారిని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జంప్ అయిపోతాడు. ఆ అమ్మవారిని పట్టుకొని ఆయన ఏం జేస్తాడు అంటే, రోజు మీరా ఇలా చేస్తున్నది అని చెప్పేసి ఆయన ఆమెను పట్టుకొని ఆయనకు పద్మావతి దేవి అని తెలియదు. మారువేషంలో ఉన్నారు. నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి ఆమెను తీసుకెళ్ళి ఒక చెట్టుకు కట్టేస్తాడన్నమాట. అప్పుడు పద్మావతి అమ్మ సడెన్‌గా ఎంత మొరపెట్టుకున్నా నన్ను వదిలేసేయ్ అని ఎంత మొరపెట్టుకున్నా గూడా వినడనమాట. నువ్వు రోజు వచ్చి పూలన్నీ తెంపి నా తోటనంతా పాడు చేస్తున్నారు. నువ్వు ఖచ్చితంగా ఈడనే ఉండాలి. నిన్ను చెట్టుకి కట్టేస్తే నిన్ను వెతుక్కుంటూ మీ ఆయనొస్తాడు. లేదంటే రాడు అని. లేదు అతను రాడు. అతడికి ఎలాంటి ఫీలింగ్స్ లేవయ్యా బాబు. నన్ను వదిలేసేయ్ అని అమ్మవారు ఆమె ఎంత మొరపెట్టుకున్నా గూడా అనంతాళ్వార్ గారు పంపియలేదన్నమాట. నీ ఇంత చక్కనైన, అందమైన భార్యను ఎవరైనా వదిలేస్తారా? ఖచ్చితంగా నీకోసమన్నా నీ భర్త వస్తాడు. అప్పుడు నీ భర్తని నిలదీస్తాను నేను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటాడన్నమాట. ఆమె ఎంత బ్రతిమాలినా కూడా ఆయన ఒప్పుకోడన్నమాట. ఇంకా అట్లా ఆమెను చెట్టుకి కట్టేస్తాడు. శ్రీవారు జంప్ అయిపోతాడు. ఆమె చెట్టుకి అలాగనే ఉండిపోతది. ఇంక అనంతల్వారు పోయి పడుకుంటాడు. మళ్ళా తెల్లవారి యథావిధిగా పూజా కార్యక్రమాలకయ్యి గుడి ఓపెన్ చేసినప్పుడు ఆయన హృదయ స్థానంలో అమ్మవారి యొక్క విగ్రహం కనిపించదు. అప్పుడు ఏంటి ఇలా జరుగుతుంది? అమ్మవారి విగ్రహం లేదు. ఇదేంటి అని ఆయన అనుకుంటాడనమాట. అప్పుడు ఆ విగ్రహం కనిపించలేదని అందరు ఏంటి ఇలా జరిగింది? అమ్మవారి విగ్రహం ఎక్కడికెళ్ళిందని ఆలోచిస్తూ ఉండగా, అందులో ఉన్న పూజారులలో ఒకతడికి వెంకటేశ్వర స్వామి వాక్ ఇన్ అవుతాడనమాట. అంటే అంటారు గదా! ఇప్పుడు సడెన్‌గా ఉన్నప్పుడు మన లోపలికి ఏదన్నా ప్రవేశించినప్పుడు వాడు సడెన్‌గా చేంజ్ అయిపోతారు గదా! అట్లా ఒక పూజారికి వెంకటేశ్వర స్వామి వాక్ ఇన్ అయ్యి, అమ్మవారు పూల తోటలో ఉంది. వెళ్లి తీసుకొని రండి అని చెప్తాడు. అక్కడికి వెళ్లి చూడగానే అక్కడ అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది చెట్టుకు కట్టేసి. అంటే రాత్రి ఒక స్త్రీగా గుర్తించి ఆయన చెట్టుకు కట్టేశారు. తెల్లారి అక్కడికెళ్లి చూసే వారికి అది అమ్మవారి విగ్రహంగా మారిపోతుందన్నమాట. ఆమె ఆమెనే అమ్మవారు అని గుర్తించి ఆమె పాదాలను పట్టుకొని క్షమించమని అనంతాళ్వార్ గారు క్షమించమని ప్రాధేయపడతాడన్నమాట. అన్ ఆయనకు కాళ్ళ పైన పడి, ఆమె పాదాల పైన పడి ముక్కగానే అమితమైన అలౌకిక ఆనందం కలుగుతుంది. అంటే రాత్రేమో ఒక స్త్రీగా పట్టుకొని చెట్టుకు కట్టేసేటప్పుడు ఎలాంటి ఆనందం లేదు. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. అక్కడ రాత్రేమో ఒక స్త్రీలా భావించి పట్టుకొని చెట్టుకి కట్టేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ లేదు. అదే తెల్లారేసరికి ఆ విగ్రహాన్ని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటే ఆయనకు తెలియని ఒక అలౌకికమైన ఆనందం కలిగింది. ఎందుకు? రాత్రి అమ్మవారని తెలియదు. మార్నింగ్ అమ్మవారు పద్మావతి దేవి అని హృదయపూర్వకంగా మనసులో భావన ఉంది. అందుకే అలౌకికమైన ఆనందం ఉంది. అంటే ఇక్కడ భావన అనేది ఎంత ఇంపార్టెన్సో
చూడండి మనం రోజు ధ్యానం చేస్తుంటాం. ధ్యానంలో భగవంతుడిని భావన చేసుకోండి. ఆ భగవంతునిలో నుంచి శక్తిని తీసుకోండి అని ఇవన్నీ అనుకుంటూ ఉంటాం గదా! అంటే భావన అంటే ఆ భావన అనేది ఎంత ఇదో చూడండి. అంటే ఆయన ఒక స్త్రీగా ఉన్నప్పుడు ఆయన లోపల ఎలాంటి ఆనందం లేదు. ఇక్కడ సాక్షాత్తు ఆ పద్మావతి దేవియే అని కాళ్ళు పట్టుకున్నప్పుడు అమితమైన, అలౌకికమైన ఆనందం అన్నమాట. సో, ఇక్కడ ఆయన మనసులో ఆ భావన ఉంది కాబట్టి ఆనందం కలిగింది. అంటే మనం ఏదైతే భావనతో చేస్తామో అదే మనకు జరుగుతుంది అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. సో, ఇంకా అమ్మవారిని ఎలా తీసుకెళ్తారు? మరింకా ఒక పెద్ద తట్ట తీసుకొని, దానిలో అన్ని పూలు అలంకరించుకొని, ఆ విగ్రహాన్ని అందులో పెట్టేసి, ఆ విగ్రహాన్ని తీసుకొనెళ్ళి గుడిలోకి తీసుకొని వెళ్లి పెట్టేసరికి, ఆ హృదయంలోకి అంటే వెంకటేశ్వర స్వామి హృదయంలోనికి అమ్మవారు వక్షస్థలంలోకి మళ్ళీ వెళ్ళిపోయి, అక్కడ విగ్రహం కనిపిస్తుందనమాట. సో, ఇక్కడ అందుకే మనకు హ్మ్. అన్నమాచార్య చెప్పాడనమాట. అంటే భావనలోనే బాహ్యంలోని గోవిందా, గోవిందా అని తలవవో మనసా అని మనకు అన్నమాచార్య కీర్తన ఉంది కదా! అంటే ఇక్కడ మన భావం ఏదైతే ఉందో, ఆ భావంలోనే మనసారని ఆ పరమాత్ముని తలిసామనుకోండి, ఆయనే పరమాత్మ గోవింద, గోవింద అని చెప్పాడనమాట. అందుకే మన భావం అనేది అంత ఇంపార్టెన్స్‌గా ఉండాలి. అందుకే మనం ధ్యానంలో కూడా మనస్సులో ఆ రూపాన్ని భావన చేసుకుంటామనమాట. అలా ఆమెను ఒక పళ్ళెం తీసుకొని, తట్టలో పెట్టుకొని, పూలు పెట్టుకొని, అమ్మవారిని తీసుకొని, ఆ తండ్రి దగ్గరికి బిడ్డను తీసుకెళ్ళినట్టుగా అట్లా రామానుజారి గారు చారి గాడు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి మళ్ళీ డోర్ ముయ్యగానే మళ్ళీ శ్రీవారి యొక్క వక్షస్థలంలోనికి అమ్మవారు వెళ్ళిపోతుంది. మళ్ళీ తెరిచి చూసేసరికి ఆ అమ్మవారు యథాస్థానంలో ఉండిపోతుందనమాట. అప్పుడు అనంతాళ్వారు గారు అనుకుంటారు. అబ్బా! నేనెంత తప్పు పని చేశాను. సాక్షాత్తు ఆ పద్మావతి దేవిని నేను తప్పు పట్టాను. నేను గుర్తించలేకపోయాను అని చెప్పి చాలా బాధపడుతూ, ఆవేదనతో రోదిస్తూ ఉంటాడనమాట ఆ స్వామి ముందు నిలబడి. అప్పుడు మళ్ళీ ఆ స్వామి ఇంకొకరి లోపలికి వాకిన్ అయ్యి, ఆ శ్రీవారి హృదయంలో నుంచి సౌండొస్తదనమాట. అంటే అంతర్వాణి, ఆకాశవాణి వినబడింది అని అట్లా చెప్తారు గదా! అట్లా ఒక సౌండ్ వినబడుతుందనమాట. ఏంటి అంటే ఆహ్, నాయనా నువ్వు బాధపడకు. నువ్వు ఇప్పుడు నీ బిడ్డని నాకు తెచ్చి ఇచ్చినట్టుగా నువ్వు నాకు మామవయ్యావు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామే సాక్షాత్తు అనంతల్వారిని మామగా చేసుకుంటారనమాట. ఒకటి శ్రీవారి గారికి గదవ దగ్గర ఎందుకు పచ్చ కర్పూరం ఉంటుందనేది తెలుసుకున్నాం. ఇంకా అనంతల్వారు గారు ఎలా మామయ్యాడంటే, ఈ విధంగా ఆయన మామయ్యాడు. అంటే పద్మావతి దేవిని పాదాలపై మొక్కుతూ, క్షమించమని అర్థిస్తూ, తట్టలో పెట్టుకొని స్వయంగా తన బిడ్డను ఇస్తున్నట్టుగా భావించి అక్కడ పెట్టాడు గాబట్టి, ఆయన కూడా మనస్పూర్వకంగా క్షమించి స్వామి ఆయనను మామగా స్వీకరిస్తాడనమాట. అప్పుడు అనంతల్వార్ అమ్మ నేను చెట్టుకు కట్టేశాను. ఎంత దౌర్భాగ్యుడిని అని బాధపడినప్పుడు మళ్ళీ ఇలా చేస్తాడనమాట. ఇట్లా ఒక ఆహ్, పూజారి లోపలికి వాకింగ్ అయ్యి బాధపడుతున్నప్పుడు ఆయనకు నేను నీకు మామ పదవినిచ్చాను. నీ బిడ్డని నాకు తెచ్చావని చెప్తాడు. ఓకే మాస్టర్స్ నెక్స్ట్ స్లో సో ఇప్పటి వరకు రాధిక మేడం చెప్పారు కదా. ఆ తర్వాత ఏంటి అనంటే ఇంకా ఆయన మామగా అవుతారు, ఆయన తప్పు తెలుసుకుంటారు, ఆయన బాధపడతారు, అవన్నీ అయిపోతుంది. అయిపోయినాక ఆ తర్వాత తిరుమల ఆలయంలో ఎన్నో సేవలు చేస్తారనమాట. ఆయన జీవితం అద్భుతంగా ఉంటుంది. అలా అట్లా సాగిపోతుంటుంది అనమాట. ఆయన 1053 1053 ఆ సంవత్సరంలో పుట్టారు. 83 సంవత్సరాలు జీవించారు. ఆయనని ప్రథమమైన ఆచార్యులుగా అక్కడ గుర్తించారు. ఎందుకు రామానుజాచార్యులు ఆయనని అక్కడ ఆచార్యులుగా ప్రథమంగా నియమించారు కాబట్టి. అలా ఆయన పరంపర సాగింది. వామాచారము పోయి ప్రస్తుతం ఉన్న ఆచారం అక్కడ నడుస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా, అక్కడ ముందు జంతు బలులు అవి జరిగేవి, అమ్మవారి రూపం అనుకోని అప్పుడు చేశారు. కాదు అని రామానుజాచార్యులు నిరూపించటంతోటి
ఇప్పుడు ఆ ఆచారం పోయి ప్రస్తుత ఆచారమే సాగుతుందన్నమాట. జంతు బలులు కూడా ఆగిపోయినాయి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. చాలా అందరం సంతోషించాల్సిన విషయం. ఆ తర్వాత ఈయన సంస్కృతంలో వెంకటేశ్వర మహత్యం అనే దాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని రాశారు. తొలి ఆచార వ్యవస్థకు ఆయనే ఆద్యుడయ్యాడనమాట. ఆయన అక్కడే పరమపదించారు మాస్టర్స్. అక్కడ ఆయన శరీరానికి గుర్తుగా ఒక పొగడ చెట్టుని నాటారట అక్కడ. చాలా పెద్ద వృక్షమైంది. ప్రతి సంవత్సరము శ్రీవారిని అక్కడికి తీసుకెళ్తారట. అంటే ఉత్సవ సమయంలో ఆ శ్రీవారిని అక్కడికి తీసుకెళ్తారు. సో అది ఎక్కడుంటుందయ్యా అంటే గుడి వెనక అనంతాళ్వారు ఆశ్రమం అని ఉంటుందంట. అక్కడ పొగడ చెట్టు ఉంటుంది. ఈసారి ఎవరైనా తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ధ్యానం చేసి ఆ అనంతాళ్వారి స్పర్శని అనుభవించొచ్చు మనం కూడా. మనకి ఇప్పుడు సార్ ఏం చెప్తారు, ఎక్కడ ఏ దేవుడి గుడికి వెళ్ళినా పూజ వీటికంటే ధ్యానం చేయండి. అంటే ఆ భగవంతుడితోని మీలో ఉన్న భగవంతుడిని అనుసంధానం చేయండి అని కదా. సో అలా అక్కడ అక్కడ ధ్యానం చేస్తే ఆ స్పర్శని మనం ఫీల్ అవ్వచ్చు. అలానే ఇక్కడ తిరుపతిలో పిరమిడ్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడ క్లాసులు చెప్తారట ప్రతి శనివారము. తర్వాత అక్కడ ధ్యానం చేయిస్తారట పౌర్ణమి అప్పుడు. మనకి పౌర్ణమి ధ్యానం ఇవి ఎంత ఇంపార్టెంట్ మనం అందరం చేస్తున్నాం కదా, తెలుసు కదా. సో ఆ ధ్యాన అనుభవాన్ని మన వంశీకరణ్ మాస్టర్ గారు కూడా పొందారట. నిజంగా ఎంత అదృష్టం ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ధ్యానం చేసి గురువులతోటి మళ్ళా ఆ ఆచార్యుల ఆ స్పర్శని ఫీల్ అవ్వటం అంటే ఎంత ఇది ఉండాలి. అలానే ఇది అంటే ఇదన్నమాట అనంత అల్వార్ కథ. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం, ఎందుకంటే మనకి ఎప్పుడూ చెప్పుకునేది ఏంటి, పురాణంగా కథ ఇది. తర్వాత దాంట్లో మనం జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అనేసేసి దాని గురించి అన్నమాట. కథలో నుంచి ముందుకు వస్తే అనంతాళ్వారి గుణపము, అలానే శ్రీవారి చుబుకానికి పెట్టిన పచ్చకర్పూరము ఏం చెప్తుంది అది తెలుసుకుందాం. ముందుగా కథ చెప్పుకున్నాం కదా. ఇందులో లోతైన ఆత్మ విజ్ఞానం తెలుసుకోకపోతే మనకి ధ్యానంలోకి వచ్చినాక ఇంకా దాని ఫలితం ఏమి ఉండదన్నమాట. మన జీవితం వృధా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఏంటి, భక్తి మార్గంలో అక్కడ ఆ చుబుకానికి ఉన్నది, అక్కడ గుణపం ఉంది. నిజంగా నాకైతే అసలు ఏమీ తెలియదు దీని గురించి అంతా. ఇప్పుడు చెప్పినాక అంత కథ ఉందా దాని వెనకాల, అంత జ్ఞానం ముందు. కథ ఒక్కటి వింటాము మనం, ఆ జ్ఞానాన్ని నేర్చుకోవటం అదనమాట. మన ఇక్కడ అనంతాళ్వారు శ్రీవారిని విగ్రహంలో చూశాడు. ఆ విగ్రహంలో మాత్రమే దేవుడు ఉన్నాడని చూశాడు, పిల్లవాడిలో చూడలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ మహనీయులు తను సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకురావాలి మనము. అలానే వాళ్ళ జీవితంలో దాన్ని దాటడానికి ఆ చేసిన శ్రమ, అంటే చిన్న చిన్న తప్పులు చేస్తారు కదా, వాటిని కూడా మనం నేర్చుకోవాలి. ఆ తప్పు నుంచి ఆ జ్ఞానం నేర్చుకోవాలి. వాళ్ళని తప్పులు ఎంచటం కాదు, వాళ్ళు దాని వల్ల ఏం పొందారు అనేసి నేర్చుకోవాలన్నమాట. అక్కడ పిల్లవాడిని కొట్టారు కదా, అక్కడ పిల్లవాడు సాయం చేస్తానని వచ్చాడు. వద్దు నాన్న, నువ్వు చేయొద్దు, నువ్వు చిన్నవాడివి ఇలా చెప్పచ్చు. కానీ ఆయన ఏం చేశాడు, నువ్వు నాకు సాయం చేస్తావు, మేమిద్దరమే చేయాలి అనేసి అంటాడనమాట. ఏమవుతుంది, ఒక్క తట్ట మొయ్యనిస్తే ఏమైపోదు కదా, చిన్న పిల్లవాడు సరదా పడుతున్నాడని కూడా చేయించచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. అంటే మన లోపల అక్కడ ఆయన కరంతాళ్వారి వారికి ఆ చాదస్తము అవి ఉంటాయి కదా ఎంతైనా. ఆ మూర్ఖత్వం, పెద్దవాళ్ళ పూర్వం వాళ్ళని అనేవాళ్ళు మూర్ఖత్వంగా ఆలోచిస్తారు అనేసేసి. అంటే ఏంటి, చిన్న పిల్లలకి పని చెప్పకూడదు, వాళ్ళ చేత చేయించకూడదు, నేనే చెయ్యాలి, ఏదైనా చేస్తే నేనే చేయాలి అనేది పెట్టుకుంటారు. సో ఇక్కడ ఆ ఎంతసేపటికి అనంతాళ్వారు ఏం ఆలోచిస్తారు, ఆ భగవంతుడు అనేవాడు విగ్రహంలో ఉన్నాడు అన్న భావన ఆయనకి ఇంత సమస్యను తెచ్చిపెట్టిందనమాట. చరిత్రలో శ్రీవారి గడ్డానికి ఉన్న అంటే గడ్డాన్ని కొట్టిన వ్యక్తిగా మాత్రమే, ఆ గడ్డం మీద కొట్టారు అనే వ్యక్తిగా మాత్రమే ఉండిపోయాడా, లేదా తిరుమల వెళ్తే మీరు చూడండి, ఎంట్రన్స్ లో రైట్ సైడ్ ఉంటుందట గుణపము. దాన్ని ఈసారి నిజంగా అబ్జర్వ్ చేయాలి. అలానే లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి గడ్డానికి తెల్లగా ఇప్పటికీ అలా చేస్తారు, చక్కగా కనిపిస్తుంది. ఈ రెండు ఏం చెప్తున్నాయంటే, దీనిని పండితులంతా ఒక లీలా వినోదం, ఆ భగవంతుడు ఆడించే ఒక లీలా వినోదం అని చెప్తారు. కానీ అందులో ఉన్న జ్ఞానం ఏంటంటే మాస్టర్స్, ఆ గుణపం పెట్టి కొట్టాడు కదా,
దాంట్లో అహంకారానికి, చాదస్తానికి, మనలో ఉన్న మూర్ఖత్వానికి, మనమంటే అనంత ఆళ్వార్కు ఉన్నవే మనలో కూడా ఉన్నాయి కదా. ఆ భక్తులమే ఎవరు, మనం కూడా అలాంటి భక్తులమే కదా. మనలో ఉన్న అహంకారం, చాదస్తం, మూర్ఖత్వము, అలానే మితిమీరిన కోపం, ఎదుటి వారిని గుర్తించలేనితనానికి గుర్తు ఆ గుణపం అని మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ గుణపాన్ని చూడగానే మనకి ఏం గుర్తు రావాలంటే, మనలో ఉన్న మూర్ఖత్వాన్ని తొలగించుకోవాలి, మనలో ఉన్న కోపాన్ని, చాదస్తాల్ని, వీటినన్నిటిని తీసివేయాలి అనేది, తరిమివేయాలి, పోగొట్టుకోవాలి. ఇలాంటిది ఆ గుణపం చూడగానే మనకు గుర్తుకు రావాలన్నమాట. అంతే. ఇక్కడ చెప్పేది ఈ పాయింటు. అంటే పూజారులు వీళ్ళన్నప్పుడు ఇదొక ఇదేంటి ఇట్లా మొత్తం మార్చేసి చెప్తున్నారు అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగిన కథలో విన్నప్పుడు మనకు కూడా అదే వస్తుంది. ఆయన ఆ కోపంలో ఉండబట్టే కదా, అక్కడ భగవంతుడి స్వరూపమే వచ్చాడని గుర్తించకుండా కొట్టారు. ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చినాకనే మనకి ఎదుటివాడిలో కూడా భగవంతుడు ఉంటాడు, ప్రతి దాంట్లో భగవంతుడు ఉంటాడని గుర్తించాము. అది మనకి ఎప్పటికీ గుర్తుండాలి. ఈ క్షణం ధ్యానం చేసిన క్షణం గుర్తుండి తర్వాత మర్చిపోవటం కాదు. ఆ పాయింట్ నిజంగా అందరం గుర్తుపెట్టుకోవాలి. సో, అందరూ ఏం చేస్తాము, ఓకే. ఇది గుణపం అంట, అక్కడ కొట్టారట అనంత ఆళ్వారు, ఓకే దండం పెట్టేద్దాము. అయిపోతుంది అనుకుంటాం. కాదు, అక్కడ ఆ దండం పెట్టడం కాదు. దాని వెనుక ఉన్న అదేంటంటే ఏమి మనం మార్చుకోవాలనే జ్ఞానాన్ని, దాని వెనుక ఉన్న జ్ఞానాన్ని మనం గుర్తించి కనీసం ఇట్లా విన్నప్పుడైనా దాన్ని మనం ఆచరించటం నేర్చుకున్నాము. అంటే ఏంటి, ఆ గుణపం అంటే మనలో ఉన్న మూర్ఖత్వం సింబల్ అది. ఆలోచించండి మీరందరూ కూడా. అనంతాళ్వార్ పిల్లవాని మీద గుణపం విసిరివేశారు. మనం కూడా అలానే ఉన్నాం కదా. మనం అంటే మన ఇంటి ముందు చెట్లు పెట్టుకున్నప్పుడు ఎవరైనా పూలు కోస్తుంటే, బుద్ధి లేదా, ఇది మా దేవుడికి పెట్టే పూలు కదా, మేమే పెంచుతున్నాం కదా అంటాం. ఎవరైనా ఆ దేవుడికి పెట్టేవే కదా. సో వదిలేస్తే ఏమవ్వదు. నిజంగా మొదట్లో నేను ఇలానే ఉండేదాన్ని. కానీ తర్వాత ఎందుకో ఆళ్ళైనా దేవుడికే కదా పెట్టేది, పెట్టుకొని అని ధ్యానానికి రాకముందే మార్చుకోగలిగాను. ఇంకిప్పుడు తెలుసుకున్నాక ఎప్పుడైనా మనసులో వచ్చిన దాన్ని కూడా పోగొట్టుకుంటాను. అది. సో, అట్లా ప్రక్కవాళ్ళని భరించలేకపోతున్నాము. అంటే నేను పక్క వాళ్ళని భరించలేను అనే అంత తయారయ్యాము అని చెప్పడానికే శ్రీవారు ఆ గుణపాన్ని అక్కడ ఉంచమని ఆదేశించారట. అంటే ఎవరినైనా యాక్సెప్ట్ చేయాలి. ఎవరైనా వాళ్ళల్లో ఉన్న భగవత్ స్వరూపం అని వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి అని గుర్తు చేయడానికి ఆ వెంకటేశ్వర స్వామి గుణపం అక్కడ పెట్టమని చెప్పారట. అది ఎవ్వరూ సొంత నిర్ణయంతోటి పెట్టలేదు. ఆయన పెట్టిచ్చారు. చూడండి. ఎవ్వరు కోపగించుకున్నా ఇప్పుడు ఇక్కడ కొంతమందికి కోపమొస్తది. ఈ వంశీసార్ ఏంటో మొత్తం మార్చేస్తారని. కానీ నిజంగా ఇది విన్నాక కరెక్టు. మనలో ఉన్న అజ్ఞానం వల్లనే మనం దానికి దండం పెడుతున్నాము, పూజ చేస్తాం గానీ, దాని వెనుక ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటే మనలో ఎన్ని మార్చుకోవచ్చు, మన జీవితం ఎంత సుసంపన్నంగా చేసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చనమాట. అలానే మన తోటి వారిని కానీ, తోటి భక్తులను గానీ అంగీకరించలేకపోతున్నాం. నిజంగా ఇది కూడా మనం దర్శనానికి వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళు నెట్టారని మనం గూడా నెడతాము. అంటే వాళ్ళడిగితే వెనక వాళ్ళు నెట్టారు, నేనేం చేశాము అనేదే మన నోటి నుంచొస్తది. కానీ నిజంగా ఒక్క నిమిషము ఆహ్, ఆహ్, సారీ అండి అని ఒక్క మాట చెప్పామనుకోండి, తప్పేం లేదు గదా. సరే మీరు వెనక వాళ్ళని నెట్టారు, సరే మీరు వెళ్ళండి, మేము వెళ్తాము అనేసేసి చెప్పగలిగే స్టేజ్‌కి మనం ఈ ధ్యానంలోకొచ్చినాక నేర్చుకోవాలనేది అర్థమవుతుంది. అలానే నా తోటి వారిని సహాయపడడానికి వచ్చిన వారిని అంగీకరిస్తున్నాను అనేది మనం తీసుకోవాలి. అంటే సహాయపడడానికి వచ్చిన వాడిని గుణపంతో కొట్టడం అంటే నీవేం భక్తుడివి. ఇప్పుడంతే కదా. అనంతాళ్ వారు ఏం చేశారు, సహాయపడడానికి వచ్చిన చిన్న బాలుడిని గుణపంతోటి కొట్టారు. అంటే ఏంటి అక్కడ ఆయన కోపమే. ఆ కోపం వల్లే ఆయన అలా చేశారు. తర్వాత పశ్చాత్తాపం చెందారు కాబట్టే ఆ దేవుడి నుంచి చక్కగా అంత మంచి సన్మార్గంలో వెళ్ళటానికి అన్నిటికి ఆ కోపాన్ని గూడా ఆయన దాటాడు కాబట్టే అంత చక్కగా ఈరోజు ఆయన శరీరాన్ని గుర్తుగా పొగడ చెట్టు పెట్టడం ఇన్ని జరిగినాయి. అంటే ఏంటి, మనం కూడా కోపాన్ని గనక దాటగలిగితే మనం కూడా అంత అద్భుతంగా ఆ వెంకటేశ్వరుని హృదయ చైతన్యంతో అనుసంధానం అవ్వగలుగుతాము. అలానే నీ తోటి ధ్యానాన్ని విమర్శిస్తున్నావంటే ఇంక నువ్వు సాధకుడు కాదు గదా. వెంటనే మనకు ఆ గుణపం గుర్తు రావాలి.
సాధకుడనే కాదు, ఎవరిని పక్కింటి వాళ్ళని విమర్శిస్తున్న ప్రతి దాంట్లో ఈ వెంటనే మనకి ఇది గుర్తు రావాలన్నమాట. అలానే ఇంకొకటి చూడండి, ఇక్కడ అక్కడి నుంచి మనకి వెంకటేశ్వర స్వామి చుబుకానికి మచ్చ, ఆ మచ్చకి అది కర్పూరం పెడతారు, అంటే రక్తం కారుతుంటే పెడతారు దాన్ని అసలు. కానీ అక్కడ ఏంటి ఆయన అదేం చెప్తుందంటే, ఆ పచ్చ కర్పూరం ఏం చెప్తుంది, శ్రీవారికి గాయమైంది. అలానే మనకు కూడా శరీరంలో ఎక్కడన్నా మచ్చ పడితే మనం ఏం చేస్తామంటే దానికి ఒక క్రీమ్ రాసేసి ఏదైనా చేసేసి దాన్ని కవర్ చేసేసి అలా వెళ్తాం, అది కనిపించకుండా చేసుకోవడానికి చేస్తాము. కానీ అంటే ఏంటి, ఇంక ఇప్పుడు చూడండి ఫోటోలు తీసినప్పుడు కూడా మనకి ఏవైనా మచ్చలు ఉన్నా అవన్నీ క్లీన్ చేసేసి అద్భుతంగా ఫోటో చూపిస్తారు వాళ్ళు. అంటే అసలు నిజంగా ఆ ఫోటో పెట్టినప్పుడు ఇది మనమేనా అని మనకే అనిపిస్తుంది. మనమే గుర్తించలేనప్పుడు ఇంకెవరు గుర్తిస్తారు? సో ఇది గుర్తుంచుకోండి. అంటే మనం దాచుకుంటున్నాం వాటిని. కానీ ఆ వెంకటేశ్వర స్వామి మాత్రం ఏం చేశారు, ఆయనకున్న మచ్చని ఇంకా ప్రత్యేకంగా మామూలుగా పుండు మానిపోయినాక ఏమైంది, ఒక గాయము మచ్చ ఏర్పడిపోయి శరీరంలో కలిసిపోతుంది. కానీ ఆయన దానిని గుర్తుగా ఉంచడానికి ఆ పచ్చ కర్పూరం పెడుతున్నారు. అది పాయింట్ అక్కడ. తనకున్న మచ్చని ప్రత్యేకంగా కనిపించేట్టు చేస్తున్నారు ఆయన. అంటే ఆయన ఏంటి చెప్తున్నది, దేహస్థితిలో ఉండద్దు, ఆత్మస్థితిలో ఉండాలి అనేది చెప్తున్నారనమాట. శ్రీవారికి ఆ పచ్చకర్పూరం దాని కింద ఉన్న గాయం దాన్ని మనకు గుర్తు చేయాలి. నిజంగా అసలు ఒక్కొక్కటి సారి చెప్తుంటే ఇంతవరకు అది గాయం ఉందని ఎక్కడో ఒకసారి విన్నాను, కానీ అది మనకి గుర్తు చేయడానికి అది చూడగానే మనకు అది గుర్తు రావాలి. ఆ గుణపం చూడగానే మనలో కోపాన్ని తగ్గించుకోవాలని, అలానే ఆ పచ్చకర్పూరం చూడగానే అదొక అలంకారం అనుకోకుండా ఆ వెనుక ఉన్న గాయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రత్యేకంగా ఆయన గాయాన్ని చూపించడానికి దాన్ని పెట్టారు. అంటే మనలో ఉన్న లోపాలను వైకల్యాలను దాయద్దు అని చెప్తున్నారు. ఆయన ఏంటి ఇంకా వైట్ది పెట్టడం వల్ల ఇంకా కనిపిస్తుందంటే ఆయనలో ఉన్న లోపాన్ని మనకి చూపించారు చక్కగా. అలానే మనలో ఉన్న లోపాలని కవర్ చేసుకోకండి, అది మనం సృష్టించుకున్నదే కదా. అవి విశ్వం నుంచి అవి అంటే ఈ గాయాలు ఇవనేది మనం సృష్టించుకున్నవి కాదు, యూనివర్స్ మనకి ఇస్తుంది. ఓకే, పడాము గాయం అంటే అక్కడ మనం ఏం కరెక్ట్ చేసుకోవాలని తెలుసుకోవాలి అది. అలానే ఏదో కర్మ చేశాం కాబట్టి వచ్చినవి, దానిని దాచుకొని మొహమాటం అస్సలు పడవద్దు. అలానే దానిని ఇష్టపడండి. మనకేం చెప్తారు, సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. మనకి ఏది ఉన్నా కూడా దాన్ని ప్రేమించడం నేర్చుకోండి. శ్రీవారు ఆయనకి ఆ గడ్డాన్ని అంతా చక్కగా ప్రేమించి ఆ మచ్చని ప్రేమించారు కాబట్టి ఆ పచ్చకర్పూరంతో అందరికీ కనిపించేట్టు పెట్టుకున్నారు, దాచుకోలేదు. ఇది అండి అనంతాళ్వార్ స్టోరీలో ఉన్నది మొత్తం. అసలు ఆయనకి అందుకనే ఆయనకు ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఆయన దాన్ని దాటడానికి భగవంతుడు ఇచ్చే టెస్ట్ లాగా అన్నమాట ఇది. మనకు కూడా ఇప్పుడు చెప్తున్నారు సార్, ఒక 10% మనలో ట్రాన్స్ఫర్మేషన్ రావటానికి ఇలాంటి టెస్ట్లు పెడతారు. ఆయనకు ఆ టెస్ట్ పెట్టి ఆ పిల్లవాడిని గుణపంతో కొట్టడం వలన ఒక కోపాన్ని తగ్గించుకున్నారు, ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అలానే ఇదేంటి ఇక్కడ అమ్మవారిని బంధించడం ద్వారా అక్కడ ఒక తప్పు తెలుసుకున్నారు. అలా అంటే ఏంటి, గుణపం నుంచి నేర్చుకోవాలి, ఆ గాయం నుంచి నేర్చుకోవాలి, ప్రతి దాని నుంచి అలా నేర్చుకుంటాం అన్నమాట. ఇక్కడ ఆయన అనంత వాళ్ళ వారు ఎట్లా చెప్తారంటే, అంతా నువ్వే, నేనంటూ ఏమీ లేదు, ఉన్నదంతే ఒక్కటే అని చెప్పడానికి ఈ కథ అసలు అంతే. ఆయన తనే చేస్తున్నాడు అనుకున్నాడు కాదు, భగవంతుడు అందరిలో ఉంటాడు, ఎవరి నుంచి సహాయం వచ్చినా తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. అక్కడ పిల్లవాని రూపంలో వచ్చాడు శ్రీనివాసుడు, భరించలేకపోయాడు. తర్వాత జంట రూపంలో వచ్చాడు. ఒక జంట నా తోటలోకి వచ్చారు, అసలు వాళ్ళు నా పువ్వుని నా తోటని నాశనం చేస్తున్నారు అనుకున్నారు, కానీ వాళ్ళ ప్రేమ ఎంత మధురం అనేది ఆయన గుర్తించలేదు. చిన్నది ఆయన వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు అనేది గుర్తించలేదన్నమాట. నా చెట్టు పాడు చేశావు, నా పువ్వు తెంచావు, ఇదే గొడవ పడుతుంటాడు. అంటే ఈ కథ ద్వారా మన జీవితంలో మార్చుకోవాలి. ఊరికే అనంతాళ్వార్ గొప్పవాడు, ఆయన శ్రీవారిని అంటే మట్టి చేశాడు అట్లా అని చెప్పుకోవటం కాదు. ఈ కథలో ఉన్న నీతి మన జీవితంలోకి తెచ్చుకోవాలి, లేకపోతే ఇంక ఉపయోగం లేదు. అంతా నువ్వే, ఇంకా వేరు లేదు. అంటే ఇప్పుడు మన ఇంటి ముందు ఎవరైనా పూలు కోస్తున్నా వాళ్ళు కూడా దేవుడికి పెట్టేదే కదా, వాళ్ళల్లో ఉన్న భగవంతుడు వాళ్ళని కొయ్యమని చెప్పాడు.
ఇలా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి. అలా మారకపోతే ఇంక ఉపయోగం లేదు. అంటే ఈ సృష్టిలో ఆ పిల్లవాడు ఆయనే, పిల్లవాడి రూపంలో వచ్చాడు. తర్వాత ఆ స్త్రీ రూపంలో పురుషుడు, ప్రతి దాంట్లో ఆయనే వచ్చాడు కదా. సమస్తం నువ్వే అనేసేసి అనంతాళ్ వారు అనుకోలేదు కాబట్టే ఆ తప్పులు చేశారు. ఇప్పుడు మనం ఏంటి, అలా అనుకొని మనం మారుతూ ఉండాలి. అలానే ఇక్కడ ఇంకా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు పూజ చేసిన, అంటే ఎట్లా పూజ చేసినా, ఎవరా పూలు పెట్టినా ఒకటే ఫలితం వస్తుంది. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామ. అది భక్తి అంటే. అన్నమాచార్యుల హృదయం నుంచి వచ్చింది. ఆయన ఏమన్నారు, అంతా నువ్వే స్వామి, ఇంకా ఏమీ లేదు అని చెప్పారు. అనంతాళ్ వారి జీవితం నుంచి మనం నేర్చుకొని ఈ అన్నమాచార్యుల కీర్తనలతో కనుక కనెక్ట్ అయితే అంతా మనకు అర్థమవుతుంది అనమాట. అంతా నీవే అనేసేసి. అలానే అప్పుడే ఆ శ్రీవారి దివ్యత్వాన్ని మనకు అర్థం చేసుకోగలుగుతాం. అలానే తలపులు నీవే ధరణీధర. నా తలపులు అంటే మన ఆలోచనలు కదా. నా ఆలోచనలు నీవే. అందుకే మీ ఆలోచనలు కూడా తప్పు పట్టకండి. ఏంటి నాకు ఇలా ఆలోచనలు వచ్చాయి అంటే అక్కడ ఏదో నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టే మనకు అలాంటివి వచ్చాయి అనేది తెలుసుకోండి. అంతా శ్రీవారే, ప్రతిదీ ఆయన. ఒక్కొక్కటి చెప్తారు కదా, జగన్నాటకము సూతధారి ఆయన అని చెప్తారు కదా శ్రీకృష్ణుడిని. అంటే ఏంటి, ఆయన నాటకం ఆడిస్తున్నారు, మనం ఒక పావులము ఈ భూమి మీదకి వచ్చాము అనుభవాలు పొందడానికి అనే జ్ఞానాన్ని మనం నేర్చుకొని, ఓకే నాకు ఈ ఆలోచన వచ్చిందా, దీని నుంచి నేను సరి చేసుకుంటాను, అట్లా ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా అంతా దివ్యత్వమే, సంతోషమే. తర్వాత నా నెలవు నీవే అంటే నేనుండి నీ దగ్గర, అది నీవే, నేను జీవించటానికి నీవే, నా చుట్టుపక్కల నీవే, నా చుట్టుపక్కల ఉన్న ప్రతి వారిలో నీవే. అంటే నేను పొందుతున్న ప్రతి వారిలో నీవే అనేసి చెప్పటం అనమాట. అంటే సేవ పొందుతాం కదా ప్రతి వారిలో. మనం ఏమనుకుంటాం, వీళ్ళు పని వాళ్ళు, వీళ్ళు చెత్త తీసుకెళ్లే వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఇది అనేసి మనం ఆ అసహించుకోకుండా అందరిలో భగవంతుడు ఉన్నాడు. మనకి బాబా కూడా అదే చెప్పారు, ఆ పేడ పురుగులో కూడా నేనే ఉన్నాను అనేసి. అంటే ఏంటి, ప్రతి ఒక్క దానికి దాన్ని గౌరవించటం, అవగాహన చేసుకోవటం మనం నేర్చుకోవాలి. అంటే నేను సేవ పొందుతున్న ప్రతి వారిలో నువ్వే ఉన్నావు, సృష్టిలో ఉన్న అన్ని రూపాలు నీవే స్వామి అని చెప్పుకుంటున్నాము. అలానే తనువు నీవే దామోదర, ఈ శరీరం కూడా నీవే అనగా నేను దైవాన్ని, నీవు దైవము, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా దైవ స్వరూపులే అనేది చెప్తుందన్నమాట ఈ కీర్తన. అసలు ఎంత బాగుందో అన్నమాచార్య కీర్తన చూడండి. వినికి నీవే విఠలుడా అంటే నాకు చెవికి వినపడే ప్రతి మాట నీవే. ఎవరైనా తిట్టారా, ఓకే, అది భక్త తుకారాం చేస్తారు కదా, ఎవరేమన్నా పాండురంగ విఠల అని ఆయన అలా ఉండిపోతారు. అలా ఉండగలగాలి. అంటే ఆ తిట్లలో కూడా భగవంతుడు ఉన్నాడు, అది నేర్చుకోవాలని చెప్తున్నారు. నిన్ను ఎవ్వరు తిడుతున్నా ఆ సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నన్ను తిడుతున్నాడు అంటే నాలో నన్ను సరిదిద్దుతున్నాడు అనే భావంతో ఉండాలి. ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంటే నాతో ఉన్న ప్రతి ఒక్కరూ నీవే, నా వెనక నువ్వే, ముందు నీవే. అసలు అన్నమాచార్య కీర్తనలో ఎంత భావం ఉందో చూడండి మాస్టర్స్. ఆయన అందించిన కీర్తనని మనం అప్లై చేసుకుంటే శ్రీవారు ఎందుకు రాడు, మన కోసం కూడా వస్తాడు. అంటే అనంతాళ్ వారు ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఆయన సర్దిద్దుకున్నాడు కాబట్టి ఆయన కోసం ఆయన వచ్చాడు. ఇలా ఉన్నాడు కాబట్టి అన్నమాచార్యుల అంటే ఆ కీర్తన అలా పాడి అన్నమాచార్యులు నిజంగా అలా ఉన్నాడు కాబట్టి ఆయన పల్లకిని ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి మోసాడు. అంటే ఏంటి, మనకు చెయ్యడా, మనం కూడా అంత భావనలో ఉంటే చేస్తాడు కదా. ఇక్కడ అనంతాళ్ వారికి ఎందుకు వచ్చాడు అంటే ఆ కొండ పైన లైట్లు లేవు, ఆ చిమ్మ చీకటి అంటారు. అప్పుడు పూర్వం ఏమీ లేవు కదా, ఆలయం తప్ప ఏమీ లేవు. ఏ జంతువులు వచ్చి ఏం చేస్తాయో తెలియదు. నిండు గర్భిణి ఉన్న భార్యను తీసుకొని వెళ్ళి అక్కడ ఒక గుడిసె వేసుకొని ఉన్నాడు. అటువంటి అంతే, అలా ఆ భగవంతుడికి సేవ చేసుకున్నాడు కాబట్టి ఆయన కోసం దిగి వచ్చాడు. మనం కూడా అలానే ఉంటే ఖచ్చితంగా వస్తాడు మాస్టర్స్. పుట్టుక నీవే పురుషోత్తమ, కొననట్ట నడు నీవే నారాయణ.
అసలు నేను పుట్టలేదయ్యా. ఎలా అంటే 30 కోట్ల శుక్రకణాలు నుంచి వచ్చి ఆ 30 కోట్ల శుక్రకణాలలో ఆ భగవంతుడే ఉన్నాడు కదా. దాంట్లో పనికిరానివి అట్లా అన్ని తీసేస్తూ తీసేస్తూ ఒక్కడుగా నువ్వు వచ్చావు. వచ్చినాక 3 నెలల ఆత్మ వచ్చి చేరుతుంది. అంటే ఏంటి? అప్పుడు పుట్టినప్పుడు నువ్వే. ఇప్పుడు ఆత్మ చేరే వరకు ఆ 3 నెలల పిండాన్ని ఎవరు పోషించారయ్యా అంటే ఆ భగవంతుడే కదా. దానికి ఏమీ తెలియదు. అన్ని ఆయన చూసుకోబట్టే కదా అది పిండంగా మారింది, ఒక రూపం వచ్చింది, అన్ని ఆయనే కదా. సో పుట్టుక నీవే పురుషోత్తమ అంటే ఈ శరీరం నేను కాదు, ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు. ఆ 30 కోట్ల వెంకటేశ్వర్లు బయలుదేరి అందులో ఒక్కరు గమ్యం చేరి మనకి వెల్కమ్ చెప్తే మనం ఇట్లా మన ముక్కు చెవుల రూపంలో మనం ఇలా బయటకు వచ్చాము. అంటే చూడండి మాస్టర్స్, ఎంత అద్భుతమో ఈ జీవితం. నీవే పురుషోత్తమ, పుట్టింది నీవే పురుషోత్తమ, అందులో నేను వచ్చి ఉంటున్నాను, ఒక అద్దె ఇంట్లోకి టెనెంట్ లాగా అట్లా వచ్చి ఉంటున్నాను అని చెప్తున్నారు. కొన నట్ట నడుమ నీవే నారాయణ. కొన అంటే చావు, మరణం. అక్కడ డెత్ లో కూడా నీవే అనగా నేను పుట్టలేదు, నేను చనిపోలేదు, రెండూ లేదు, అన్నీ నువ్వే నాయన అనగా పుట్టింది నీవే, చనిపోయింది నీవే, మధ్యలో ఉన్నది నీవే. నేను కేవలం విజిటర్ని మాత్రమే. ఇప్పుడు తిరుపతి కొండ మీదకి మనం ఒక దర్శనాని కోసం వెళ్ళి వెనక్కి వచ్చేస్తామే, అలానే అనుకోండి. ఎంత అద్భుతమైన కీర్తన. దీనిని మనలోకి తీసుకుంటే మన జీవితము సుసంపన్నమవుతుంది. ఇట్టే శ్రీ వెంకటేశ్వర పైన చెప్పినవన్నీ రూల్స్. అంటే ఆ శరీరంలో ఉన్నది నీవే, వినే మాటలో ఉన్నది నీవే, నేను నా వెనక ముందు అంతా నీవే, ఇవన్నీ రూల్స్ అన్నమాట. ఈ విధంగా ఉంటే నిట్టిన గతి ఇంకా నీవే. అంటే ఆయనలో చైతన్యాన్ని మనం అనుభవిస్తాం. అలా ఉంటే గనక ఆయననే మన జీవితంలోకి వచ్చేస్తాడు. నాకు అతనే గతి అవుతాడు. నన్ను నీవు కాక ఎవరు చూసుకుంటారు? ఆ వెంకటేశ్వరుని భక్తుల చరిత్రలు తీసుకుంటే నిజంగా అన్ని పరిశీలించినప్పుడు ఏంటనంటే ఆ చెప్తుంటే ప్రొద్దున్నే సుప్రభాత సేవకుడు అంటండి మాస్టర్స్. ఆయన ముఖంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా కనిపిస్తుందట. ఒక రోజు వెలుగు కనిపిస్తుందట, ఒక రోజు కోపం కనిపిస్తుందట. అలా అంటే అక్కడ పండితులు చెప్పినవే అనట. ఆ అట్లా కనిపిస్తుందట. అంటే ఎందుకు అలా కనిపిస్తుంది అని అంటే ఆయన ఫీలింగ్స్ లో ఉంటారట అట్లా. అంటే అక్కడ వాళ్ళు అదే చెప్పారట. ఈ రోజు ఒక గొప్ప భక్తుడు వస్తున్నాడు అని అంటే ఆయన మొహంలో ఒక వెలుగు కనిపిస్తుందట. నిజంగానే ఆ రోజు అలానే భక్తులు వస్తారట. ఒక రోజు ఆయనకు కోపం వచ్చిందంటే ఆ రోజు అక్కడ ఎవరో చిరాకు పుట్టించే వాళ్ళు వచ్చి వాళ్ళు అలానే ప్రవర్తిస్తారట. అప్పుడు ఈ పండితులు అవన్నీ పరిశీలించినాక అంటే ఆ వెంకటేశ్వరుడు విగ్రహం లాగానే కాదు, అన్ని పరిశీలిస్తున్నారు. అది అందుకనే ఆ రోజు ఆయన అలా ఫీలింగ్స్ చూపిస్తున్నారు అనమాట. ప్రతి అంశాన్ని ఆయన గమనిస్తూనే ఉన్నారు. మన హృదయంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని తెలుసుకుంటున్నారు. కనుక మీ హృదయాన్ని దివ్యత్వంతో నింపండి. హృదయాన్ని విశ్వమానవ ప్రేమ అన్కండిషనల్ లవ్ తో ఉంచుకోండి. మనకు సహాయం చేస్తున్నవాడు శ్రీవారే, తిడుతున్నవాడు శ్రీవారే. ఇలా మనం భావిస్తే అప్పుడు ఆయనే వచ్చేస్తాడు. అనంతాళ్ వారు పరమపదించాక శ్రీవారు ఇప్పటికి అంటే ఆ శ్రీవారి ఉత్సవాలు జరుగుతుంటాయి కదా, ఇప్పటికి కూడా అంటే మాస్టర్స్ ఆ ఊరేగింపు జరిగినప్పుడు ఆ పొగడ చెట్టు దగ్గరికి ఈ విగ్రహాన్ని తీసుకెళ్తారట. అది కూడా ఏంటి గబ 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 ఒక రౌండ్ ఇట్లా గబగబా తిరిగేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారట. అసలు అంటే అంటే అనంతాళ్ వారి కోసము శ్రీవారు ఎలా వచ్చారు, ఆయన బావి తవ్వుతుంటే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చారో ఈ శ్రీవారు కూడా అదే విధంగా అక్కడికి వెళ్ళి ఆయనకు ఒక ప్రదక్షిణ లాగా చేసి అలానే ఆచార్యులు అక్కడ ఆచారం అంట ఇది. సో అలా చేస్తారట. సో అందుకని ఈసారి వెళ్ళినప్పుడు ఎవరైనా మాస్టర్స్ కొంచెం టైం తీసుకొని అనంతాళ్ వారి ఆశ్రమానికి వెళ్ళి ఆ పొగడ చెట్టు కింద కొంచెం సేపు 5 నిమిషాలు ధ్యానం చేసి వస్తే ఆ అంటే ఆయన ఆ ఫీల్ మనం అనంతాళ్ వారి స్పర్శని ఫీల్ అవుతామంట. ఆయన కోసం వచ్చిన శ్రీవారు మన కోసం కూడా వస్తాడు కదా. అతను ఏం చేయటం వల్ల వచ్చాడు? విశ్వం కోసం సేవ చేయటం వల్ల. ఆయన అక్కడ ఏ లాభం పొందల, అక్కడ ఏ వసతులు లేని చోట వెళ్ళి విశ్వం కోసం సేవ చేశాడు. ఈ రోజు మనం ఆ స్వామిని అంత చక్కగా కొలవగలుగుతున్నామంటే ఆయన అక్కడ వెళ్ళి ఆ విగ్రహాన్ని చక్కగా ఉంచాడు కాబట్టే కదా. లేకపోతే ఏ మట్టిలోనో కలిసిపోవటమో ఏదయ్యేదో మనకి తెలియదు కదా. అంటే చూడండి
విశ్వానికి ఉపయోగపడితే మన కోసం శ్రీవారు వస్తారు. ఇది శ్రీవారి నియమం అంట మాస్టర్స్. సో ఈ అనంతాళ్వారి చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్న దాష్టికాలను తీసివేసి హృదయంతో మన హృదయంతో ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ అంగీకరిస్తూ వెళ్ళాలి. అలాగా మనలో ఉన్న లోపాన్ని బహిర్గతం చేయాలనేది శ్రీవారి నుంచి నేర్చుకుందాం మాస్టర్స్. సో నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ప్రతి మాస్టర్ కి నా కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నా వంశీకిరణ్ సార్ క్లాస్ నుంచే ఈ జ్ఞానాన్ని నేను అందుకున్నాను. సార్కి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.